తెలంగాణ ఆర్టీసీ కీలక డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ పార్టీ ఆర్టీసీ సంఘాలపై నిషేధం విధిస్తే ఆర్టీసీ జేఏసీ మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గతంలో ఆర్టీసీ యూనియన్లను, సంఘాలను, వాటి గుర్తింపును రద్దు చేసింది బీఆర్ఎస్ సర్కార్. ఆర్టీజీఎస్సీ గతంలో రద్దు చేసిన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ప్రస్తుత కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. అంతేకాకుండా తమ డిమాండ్లు పరిష్కరించాలంటోంది. తాజాగా యూనియన్లు పెట్టిన డిమాండ్లో సంఘాల గుర్తింపు, సంఘాల ఎన్నికల అంశం కీలకంగా మారింది. అయినా ప్రభుత్వం 4 వారాల్లోగా సమస్యలను పరిష్కరిస్తామంటోంది. ఆర్టీసీ జేఏసీ మాత్రం తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతోంది. ఇప్పటికే సమ్మెను ఉధృతం చేస్తున్నామని ప్రకటించింది. గత ప్రభుత్వంలో ఆర్టీసీపై ఉక్కుపాదం మోపి అనేక కేసులు, ఉద్యోగాలు తీసేసిన వారిని విమర్శించకుండా పరిష్కరిస్తామని చెబుతున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంపై కార్మికులు చర్చించాలని కోరింది. వాస్తవాలు తెలుసుకోవాలంటోంది ప్రభుత్వం. తెలంగాణ ఆర్టీసీ కీలక డిమాండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ పార్టీ ఆర్టీసీ సంఘాలపై నిషేధం విధిస్తే ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని అయితే టార్గెట్ చేస్తోంది. గతంలో ఆర్టీసీ యూనియన్లను, సంఘాలను, వాటి గుర్తింపును రద్దు చేసింది బీఆర్ఎస్ సర్కార్. అయితే ఆర్టీజీ జేఏసీ గతంలో రద్దు చేసిన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ప్రస్తుత కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. అంతేకాకుండా తమ డిమాండ్లను పరిష్కరించాలంటోంది. తాజాగా యూనియన్లు పెట్టిన డిమాండ్లో సంఘాల గుర్తింపు, సంఘాల ఎన్నికల అంశం కీలకంగా మారింది. అయినా ప్రభుత్వం 4 వారాల్లోగా సమస్యలను పరిష్కరిస్తామంటోంది. ఇటు ఆర్టీసీ జేఏసీ మాత్రం తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందేనంటూ కూడా పట్టుబడుతుంది. అయితే ఇప్పటికే సమ్మెను ఉధృతం చేస్తామంటూ కూడా ప్రకటించింది. గత ప్రభుత్వంలో ఆర్టీసీపై ఉక్కుపాదం మోపి అనేక కేసులు, ఉద్యోగాలు తీసేసిన వారిని విమర్శించకుండా పరిష్కరిస్తామని చెప్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడంపై కార్మికులు చర్చించాలి అంటూ కూడా కోరుతోంది. ఇటు వాస్తవాలు తెలుసుకోవాలి అంటూ కూడా ప్రభుత్వం ఇటు ఆర్టీసీ కార్మికులకైతే చెప్తూ ఉంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు 2వ రోజుకైతే సమ్మెకి దిగారు. ఇటు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది అంటూ కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఏదైతే వీళ్ళు డిమాండ్స్ వినిపిస్తున్నారో వాటిపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ఒకసారి వచ్చి మాట్లాడండి అంటూ కూడా ప్రభుత్వం నుంచి ఇటు మంత్రులు కార్మికులను అయితే చెప్తున్నారు. కానీ కార్మికులు ఎక్కడా తగ్గకుండా మా డిమాండ్స్ మాకు ఇచ్చేంత వరకు మేము సమ్మెను ఉధృతం చేస్తామంటూ చెప్తున్నారు. అయితే 2వ రోజులో భాగంగా సమ్మెలోని ఇవాళ మహాధర్నాకి వాళ్ళంతా పిలుపునిచ్చారు. ఇటు దాదాపు బస్సులన్నీ కూడా పలు డిపోలకే పరిమితమైపోయాయి. దాదాపు నిన్న ఒక్క రోజులోనే 75% బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైపోయాయి. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించి కొన్ని నిబంధనలను ఎత్తివేసిందో దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఇటు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అన్ని ఇవ్వాలి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉంది అంటూ చెప్తున్నారు. మరి దీనిపై మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రానా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రానా, గతంలో ఆర్టీసీ వారు దాదాపు 50 రోజుల పాటు కూడా సమ్మె నిర్వహించారు. ఆ 50 రోజులు కూడా చాలా ఉధృతంగా కూడా వాళ్ళు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నటువంటి సమయంలోనే చాలామంది పైన ఎస్మా కూడా ప్రయోగించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. దానివల్ల ఏకంగా చాలామంది, వందల మంది, దాదాపు 300 మంది దాకా కూడా తమ ఉద్యోగాలని శాశ్వతంగా కూడా కోల్పోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అనేక కేసులు కూడా వారు ఎదుర్కొన్నారు. దాంతోపాటు ఆర్టీసీ సంఘం సంబంధించిన అంశంలో అప్పుడు యూనియన్లు చాలా కీలక పాత్ర పోషించాయి కాబట్టి సమ్మెలు కానీ లేకపోతే ఇతర ఆందోళన కార్యక్రమాలను కానీ వారందరినీ కూడా అప్పుడు సస్పెండ్ చేశారు. దాంతోపాటు గుర్తింపు ఉన్నటువంటి సంఘాలనంతా కూడా అప్పట్లో సస్పెండ్ చేయడంతో కూడా
నిషేధం కూడా విధించారు గత ప్రభుత్వం. సో అప్పటి నుంచి కూడా సమస్య అలాగే ఉంది. కాకపోతే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి సంబంధించినటువంటి సంఘాలు కానీ లేకపోతే పనిచేసినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ శ్రేయస్సు కోసం ఏమేమి చేయాలన్న దానిపై కూడా కొన్ని హామీలు కూడా ఇచ్చింది. సో ఆ హామీల్లో భాగంగా చాలా వరకు కూడా వారికి నెరవేర్చారు. ముఖ్యంగా పిఆర్సీ విషయంలో కానీ పిఎఫ్ల విషయంలో కానీ తర్వాత మొండి బకాయిలు ఇవ్వడంలో కానీ ఇవన్నీ కూడా వారికి ఫిట్మెంట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా వారికి ఇస్తూనే ఉన్నారు. కొంత భాగం మాత్రమే కొంచెం పెండింగ్ ఉంది. వాటి గురించి కూడా ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఆర్టీసీ సంబంధించి జేఏసీ పేరుతో ఇప్పుడు చాలామంది ఇప్పుడు గతంలో మా పైన నిషేధం విధించారు, దానితో పాటు ఎన్నికలు జరపాలి, గుర్తింపు ఇవ్వాలంటూ కూడా మాకు ఇది చాలా కీలకమైనటువంటి డిమాండ్గా మీరు పరిష్కరించాల్సిందంటూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన వారు ఎక్కువగా ఒత్తిడి తెస్తున్నారు. దీనిపైన ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే నిషేధం విధించింది ఒకరు, వారిపైన బ్యాన్ చేసింది ఒకరు, పూర్తిగా ఎన్నికలు లేకుండా సంఘాలు లేకుండా చేసింది ఒకరు. కాకపోతే డిమాండ్ మాత్రం ఒకరిపైన పెట్టి ట్రిగ్గర్ ఇటువైపు పెట్టి నొక్కుతున్నారంటూ కూడా కాస్త విమర్శలు వస్తున్నప్పుడు కానీ ప్రభుత్వం కానీ ఇవన్నీ ఏం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆర్టీసీ సంబంధించిన కార్మికులు వారి సమస్యల కోసం అనేక రకాలుగా కూడా వాళ్ళు ప్రభుత్వం పైన చర్చలు జరపడానికి కానీ వారు చెప్పడానికి కానీ వస్తుంటారు. కాబట్టి అంతలా మాత్రాన గత ప్రభుత్వం చేసినట్టుగా మనం ఎక్కడా కూడా వారిపైన హార్ష్గా బిహేవ్ చేయొద్దు, హార్ష్గా ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే గతంలో చాలామందిని కూడా ఇట్లా ఉద్యోగాల నుంచి తొలగించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 250 మందికి దాకా ఇప్పటి వరకు ఉద్యోగాలు మనం కల్పించాం. ఇంకా కొత్త ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో నోటిఫికేషన్ కూడా జారీ చేయడానికి అంతా దాదాపు 6,000 మంది పైగా సిబ్బందిని తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కూడా ఇప్పుడు ఉన్నటువంటి జేఏసీ నేతలతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అయితే చర్చల్లో పాల్గొన్నటువంటి జేఏసీ సంబంధించినటువంటి నేతలు కానీ వాళ్ళందరూ కూడా గతంలో వివిధ సంఘాలకు వారు నేతృత్వం వహించారు. సో గతంలో కూడా ఎలక్షన్స్లో వాళ్ళు ప్రెసిడెంట్లుగా జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వారు ఇప్పుడు జేఏసీ రూపంలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వచ్చిన నేపథ్యంలో వారు మాత్రం ప్రధానమైనటువంటి డిమాండ్ మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించాల్సిందే, దాంతోపాటు ఇంకా 10 సంఘాలు ఉన్నాయి, వాటిని కూడా గుర్తించాల్సిందే, వీలైనంత తొందరగా ఆ సంఘాలను గుర్తించడంతో పాటు నిషేధం ఎత్తేయడంతో పాటు మాకు ఎన్నికలు సకాలంలో జరిపించాలనేది కూడా వారి ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతోపాటు ఆర్టీసీని విలీనం చేయాలంటూ కూడా వారు ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కూడా వారు ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినటువంటి నేపథ్యంలో మిగతా 32 సంబంధించిన డిమాండ్లో 29 ఆల్రెడీ ఆచరణ యోగ్యం ఉన్నాయి. అవంతా కూడా మేము నెరవేరుస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే మంత్రులు నిన్న చూసాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మంత్రి సీతక్క కానీ తర్వాత పొన్నం ప్రభాకర్ కానీ ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. అనేక దఫాలుగా కూడా ఇటు ఆర్టీసీ సంఘాలతో కూడా ఆయన మాట్లాడేటువంటి సందర్భం కూడా ఉంది. అలాగే ఆర్టీసీ ఎండినటువంటి నాగిరెడ్డి కూడా కొంత విజ్ఞప్తి కూడా చేస్తారు, మీరు సమ్మె విరమించండి, దాంతోపాటు ప్రభుత్వం చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం, కొంత సమయం ఉంది. అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో నిషేధం విషయంలో కానీ వీటిపైన కొన్ని ఎక్కువగా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెక్నికల్గా ఇప్పుడు మనం ఎత్తడానికి వీలుంది కాబట్టి అవంతా కూడా కొంత సమయం ఉంది. దాంతోపాటు 4 వారాల పాటు కూడా సమయం కావాలంటూ కూడా ఇప్పటికే వారు కోరినప్పటికీ ఆర్టీసీ సంబంధించిన చేసిన నేతలు సస్యమేర అనడం, పైగా ఇవాళ 5 గంటల నుంచి కూడా పూర్తిగా ఉధృతమైనటువంటి సమ్మె అయితే చేస్తున్న పరిస్థితి. నేను ప్రస్తుతం ఎంజీ బేస్ దగ్గర ఉన్నాను, మీరు చూడొచ్చు మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయింది. ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి కొన్ని బస్సులు మాత్రం కేవలం ఈవీకి సంబంధించిన బస్సులు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళవలసిన బస్సులు మాత్రమే ఉన్నాయి. సో నిన్నటి వరకు ఉంటే కాస్త కొన్ని బస్సులనే అక్కడ ఎంజీ బేస్లో కనపడేవి, ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా మేము ఈ సమ్మెని ఇంకో స్థాయికి తీసుకెళ్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ సంబంధించిన కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఇతర సహాయ సిబ్బంది కానీ ఎవరు కూడా విధుల్లోకి మీరు వెళ్ళొద్దండి, ఖచ్చితంగా సమ్మెలో మీరందరూ పాల్గొనండి, అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కూడా వారు పిలుపునివ్వడంతో ఆ ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బస్సులంతా కూడా హైదరాబాద్ నుండి వచ్చింది, ఇదంతా పుంగనూరు మదనపల్లి నుండి వస్తున్న బస్సు, ఇవేమో మెట్రో స్టేషన్లు. ఈ బస్సులో ఇప్పుడు కొన్ని హైర్ చేస్తున్నారు గవర్నమెంట్, దాదాపు 3,000కు పైగా కూడా ఇప్పుడు సర్వీసులు తిరుగుతున్నాయి. కాకపోతే నిన్న తిరిగాయి, ఇవాళ కాస్త సంఖ్య తక్కువ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా కానీ అలాగే ఆర్టీసీ సంబంధించినటువంటి ఎండీ కూడా
ప్రైవేట్కి సంబంధించిన డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ హైర్ చేసుకున్నారు. దాంతోపాటు అద్దె బస్సులు కూడా కొన్ని ఇంకా హైర్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఈవీ వెహికల్ ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఈ సూపర్ లగ్జరీ సంబంధించిన బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులోకి 500 పైగా ఉన్నాయి. దాంతోపాటు అద్దె బస్సులు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 3,200 దాకా కూడా బస్సులన్నీ కూడా వస్తాయి. సో దీనివల్ల కూడా కొంతవరకు మనము ఈ యొక్క సమ్మె సంబంధించిన భారం నుంచి ప్రయాణికులకి కొంచెం వారికి రిలీఫ్ ఇవ్వచ్చు, కొంచెం గమ్యస్థానాలకు మనము పంపించేస్తారని అనుకున్నారు. కాకపోతే నిన్న బస్సులు తిరిగిన నేపథ్యంలో ఇవాళ కొంచెం ఆర్టీసీ సంఘాలు కొంచెం కఠినంగానే ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ పాల్గొనాల్సిందేనని కూడా వారు చెప్పడంతో ఆ ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. దాంతోపాటు నిన్న ఆర్టీసీ చైర్మన్ చాలా క్లియర్గా చెప్పారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి చర్చలు జరిగే సందర్భంలో ఎక్కడా కూడా విధులకు హాజరు కాకుండా లేకపోతే బెదిరించే ధోరణిలో కావాలనే విధులకి ఆటంకం కలిగించడంతో కాకుండా పూర్తిగా సమ్మె చేయడం ఇవంతా కూడా చట్ట విరుద్ధం. కాబట్టి యాజ్ పర్ ఆర్టీసీ సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం విధుల నుంచి తొలగించాల్సిన అవసరం ఉంటుంది, దాంతోపాటు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరు కూడా సంఘాలకు సంబంధించి కానీ లేకపోతే ఇంకా బయట వ్యక్తులు ఎవరన్నా మోసపూరితమైనటువంటి హామీలు ఇస్తారు, దాంతోపాటు రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడతారు. కాబట్టి ఆ ట్రాప్లో మీరు పడకండి, దయచేసి మీ యొక్క జాబుల్లో మీరు జాయిన్ అవ్వండి అంటూ కూడా ఇప్పటికే వారు రిక్వెస్ట్ చేస్తారు. దాంతోపాటు వారు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆర్టీసీ సూపర్వైజర్స్ యూనియన్ అని ఒకటి ఉంటుంది, ఆ యూనియన్ వాళ్ళు కూడా ప్రభుత్వానికి వారు మద్దతు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. చర్చల్లో కూడా మేము కూడా భాగం అవుతామని కూడా వారు చెప్తున్నారు. సో గతంలో జరిగినటువంటి ఈ అంశం పైన ఈ డిమాండ్ పైన అనేక వాదనలు వినిపించాయి, చాలా మంది కేసులు పెట్టారు, వారందరూ కూడా జైలుకి కూడా వెళ్ళిపోయారు, చాలా మంది కూడా చనిపోయారు. అంటే 50 రోజుల పాటు జరిగినటువంటి గత ఉద్యమంలోనే చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో వారి హామీలు ఎవరికి కూడా నెరవేరలేదు ఇప్పటి వరకు కూడా. కానీ ఈ ప్రభుత్వం మీద కావాలని ఇంత గట్టిగా ఇంత ఒత్తిడి తేవడం పైన ఏంటి, దీని వెనక మతలబు ఏంటి అనేది కూడా ఒక చర్చ అనేది కనపడుతుంది. సో చూడాలి, మళ్ళీ ప్రభుత్వం కూడా ఇటు ఆర్టీసీ సంఘాలతో కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇవాళ ఇంకా కొంతమంది నాయకులు ప్రభుత్వంతో మాట్లాడడానికి కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. వాళ్ళ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడతారా లేదా లేకపోతే సమ్మె ఇంకా ఉధృతం చేస్తారన్నది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రానా.